ఎంతో మందికి విద్యనందించి వందలాది మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. బీఆర్ఎస్ సర్కారు మన ఊరు మన బడిలో భాగంగా 2.5 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ సర్కారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో బోధన అందిస్తున్న ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో డంపింగ్ యార్డ్ను తరపించేలా ఉన్న గర్ల్స్ హై స్కూల్లో వసతులపై మరింత సమాచారం ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో గతంలో బీఆర్ఎస్ సర్కారు మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పూర్తిగా ఆధునీకరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జగిత్యాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాలకు సంబంధించి పాత భవనాన్ని, శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసి అధునాతన భవనాన్ని నిర్మించాలని అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే స్థానిక ఎమ్మెల్యేల చొరవతో పూర్తిగా దాదాపు 2.5 కోట్లకు సంబంధించి నిధులు కేటాయించినప్పటికీ నిధులు వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు ఇది ఈ సిమెంటు అంటే పునాది దశలోనే ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులు ఈ 3 మీడియాలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలకు సంబంధించినటువంటి మొత్తం మంది కూడా కేవలము ఒకటే క్లాసులో అంటే 3 మీడియంలు కూడా ఒకే క్లాసులో కూర్చొని విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొంది. అలాగే దాదాపు 300 పైగా విద్యార్థినీలు ఉన్నటువంటి ఈ పాఠశాలలో కేవలము ఒకే ఒక బాత్రూమ్ ఉండడంతో విద్యార్థినులు అయితే తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఈ పాఠశాలకు సంబంధించి ఇవాళ అంటే పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఎటువంటి వసతులు కల్పించకపోగా ఈ కన్స్ట్రక్షన్ వల్ల అలాగే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా అంటే ఈ కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నంలో మట్టి తీసి ఇక్కడ వేయడం ద్వారా గతంలో పనిచేసినటువంటి ఒక హెడ్ మాస్టర్ ఇక్కడ అంటే జారిపడి దాదాపు ఒక 60 రోజుల పాటు రెస్ట్లో ఉన్నటువంటి విశ్రాంతి తీసుకున్న పరిస్థితి కూడా ఉందని ఇక్కడి గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. ఇంకా మరి హెడ్ మాస్టర్తో పాటు స్థానిక ఉపాధ్యాయులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హెడ్ మాస్టర్ రామరాజన్ గారు ఉన్నారు. సార్, మరి ఇప్పుడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి నిధులు మంజూరైనాయి కదా, ఏం జరుగుతుంది? సార్, గత విద్యా సంవత్సరము ఈ పాఠశాల గదులు ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. వాస్తవంగా నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ హై స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని. ఈ పాఠశాలకు అక్టోబర్లో రావడం జరిగింది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారు రిటైర్ అవడం వల్ల నేను మే నుండి ఈ అదనపు బాధ్యతలు స్వీకరించి ఇక్కడ ఎఫ్ఏసి హెచ్ఎంగా పనిచేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అదనపు తరగతి గదుల నిర్మాణం అనేది ఎక్కడ గొంగలి వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈ యొక్క 3 మీడియంలు ఉన్నాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియము, అదే ఉర్దూ మీడియం. మరి పిల్లలందరికీ తరగతి గదుల సౌకర్యం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము తరగతులు ఒకే తరగతిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు కొంత అసౌకర్యంగా ఉన్నది. అదేవిధంగా ఉర్దూ మీడియం కూడా పిల్లల వసతి పైన ఒకటే తరగతి ఉన్నది. అందులోనే 9th and 10th క్లాస్ నడపడం జరుగుతుంది. వరండాలో 8th క్లాస్ జరపడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా టాయిలెట్స్ కూడా వసతి విద్యార్థులు మొత్తం పాఠశాల మొత్తానికి ఒకటే ఉన్నది. అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులకు కానీ బాలులకు కానీ వసతి సౌకర్యం లేదు. వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అసౌకర్యాన్ని తొలగించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పాఠశాల యొక్క బాగోగులు చూడాలని చెప్పేసి పాఠశాల తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే దాదాపు 2.5 కోట్లు మంజూరైనాయి. మరి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎట్లా ఉంది? ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల జగిత్యాల ఇది జిల్లా కేంద్రంలో అతి పురాతనమైనటువంటి బాలికల పాఠశాల. వేలాది మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి విధిని అభ్యసించి వేలాది మందిగా ఈ ప్రాంతంలో విద్యార్థులను అభ్యసించినటువంటి పాఠశాల ఇది. ఒక మంచి ఉద్దేశంతో భవన నిర్మాణం ప్రారంభమైంది. అయితే ఏడాదిగా మరి నిధులు రాలేదనే నెపంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నటువంటి 300లకు పైగా ఉన్నటువంటి విద్యార్థులు 3 మీడియంలకు సంబంధించినటువంటి విద్యార్థులను 5వ తరగతి గదులలో కూర్చొని చదువు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే కూలగొట్టినటువంటి శిథిలాలు అట్లాగే ఇక్కడే ఉంచడం వల్ల ప్రతినిత్యం విద్యార్థులు గాయపడే సందర్భాలు. ఒక ఉపాధ్యాయుని
కింద పడి చేయి విరిగిన సంఘటన కూడా ఈ పాఠశాలలో జరిగింది. ఆమె సుమారుగా 2-3 నెలలు రెస్ట్ తీసుకున్న సంఘటన కూడా పాఠశాలలో జరిగింది. కనుక బాత్రూములు లేవు, సిబ్బందికి ఎలాంటి బాత్రూమ్ లేదు. పక్కన ఉన్నటువంటి హాస్టళ్ళకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది ఆ మూత్రశాల వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. బాలలకైతే అసలే లేవు, ఉపాధ్యాయులకైతే అసలే లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏడాదిగా ఇది జరుగుతూ ఉన్నది. కనుక ఈ విద్యా సంవత్సరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగించాలని, వెనువెంటనే మరి నిధులు ఇప్పించి పాఠశాల పనులు ప్రారంభించి విద్యార్థుల బాగోగులు చూడాలని పాఠశాల వైపు నుంచి వెళ్ళి ప్రార్థిస్తున్నాం. రైట్, ఇది మొత్తంగా ఈ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ అలాగే స్థానిక ఉపాధ్యాయులు చెప్తున్నటువంటిది. నిధులు మంజూరైనప్పటికీ అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు నిత్యం వచ్చేవారంతా కూడా జారిపడి గాయపడము, గతంలో ఒక ఉపాధ్యాయురాయలను సైతం ఇక్కడ గాయపడి రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్న ఈ విజువల్స్లో దాదాపు పూర్తిగా కొన్ని నెలలుగా ఈ అంతా కూడా మట్టి తొలగించే క్రమంలో పూర్తిగా తొలగించగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలకు మార్గదర్శ కల్పిస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలి, మన ఊరు మనబడి లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మరి ఈ కేవలము బాలికలకు సంబంధించి 3 మీడియాల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులకు సకల వసతులు కల్పించి వారందరి కూడా మంచి విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆశిద్దాం.